ఆల్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా డేస్కి ఒక లాంగ్ వీడియో. ఈ రోజు అయితే నేను ఒక ఫ్లేవర్డ్ రైస్ రెసిపీ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదే నువ్వుల రైస్ మాట. మా వాడికి నువ్వులు చాలా ఎక్కువ యూజ్ చేయాలి అనుకుంటాను, కానీ ఏదైనా రెసిపీ 2 days చేస్తే 3rd డే మళ్ళీ తిండు, మళ్ళీ ఏదోటి కొత్తది ట్రై చేస్తూ ఉండాలి. సో అందుకే ఈ రోజు అయితే నువ్వులతో రైస్ అయితే ట్రై చేస్తున్నాను. నువ్వులు చాలా హెల్దీ కదా, చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్తో ఈ రైస్ అయితే కంప్లీట్ అయిపోద్ది. లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్, మార్నింగే సింపుల్గా చేసి పెట్టేయచ్చు అండ్ హెల్దీగా కూడా ఉంటుంది. సో లేట్ చేయకుండా రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుని కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుని రెడ్ చిల్లీ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఒక్కొక్కటి సపరేట్గా ఫ్రై చేస్తున్నాను, అలా అయితే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి అని. మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి రెడ్ చిల్లీ అయితే యాడ్ చేసుకోండి. ఇంకా గ్రీన్ చిల్లీ అలాంటివి ఏమీ వేసుకోము కాబట్టి రెడ్ చిల్లీ నుంచి మనకి స్పైసీ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇందులోనే 2 spoons మినప్పప్పు ఉంటుంది కదా, దాన్ని అయితే ఫ్రై చేస్తున్నాను. లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి సిమ్లోనే పెట్టుకుని. నెక్స్ట్ ఇందులోనే కరివేపాకు, 2 spoons నువ్వులు అయితే వేసుకుంటున్నాను. మనం నువ్వులతోనే చేస్తున్నాం కాబట్టి మెయిన్గా వేరేది ఏది ఎక్కువ యాడ్ చేయకూడదు, లేకపోతే టేస్ట్ డామినేట్ చేస్తుంది. నువ్వులు ఎక్కువ వేసుకుంటే నువ్వులు ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. నువ్వులు కూడా బాగా ఫ్రై అయిపోయాక ఇవన్నీ గిన్నెలోకి తీసుకుని చల్లారిపోయాక మిక్సీ జార్లో ఫైన్గా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోండి టేస్ట్కి సరిపడా. నేనైతే మర్చిపోయాను, సో లాస్ట్లో అయితే యాడ్ చేశాను సాల్ట్. వీటన్నిటినీ మళ్ళీ ఆయిల్ పెట్టుకొని అందులో పోపుకి సంబంధించినవి కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసుకోండి. నేనైతే మా అబ్బాయి తినడు కాబట్టి వేయట్లేదు. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసిన పౌడర్ కూడా ఇందులో ఒక్కసారి వేసుకున్నాయి కలుపుకున్న తర్వాత రైస్ కూడా యాడ్ చేసుకోవడమే. ఈ పౌడర్ని ఇలా హీట్ చేయకుండానే రైస్తో కలుపుకుని తర్వాత పోపు కూడా యాడ్ చేస్తారు. బట్ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుని వేసుకుంటే రైస్కి ఫ్లేవర్ బాగా పడుతుంది అండ్ తినేటప్పుడు కూడా మనకి బాగుంటుంది, లేకపోతే బాగా డ్రైగా అనిపిస్తుంది. నువ్వులు హెల్త్కి చాలా మంచిది, సో వీక్లీ వన్స్ అయినా చేసుకోండి. ఈ పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నా అప్పుడప్పుడు మనకు కావాల్సినప్పుడు రైస్లో కలుపుకుని తినొచ్చు. సో టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది, కొంచెం స్పైసీగా అనిపించింది, బట్ ఓకే, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.